ఇక పార్టీ ఫిరాయింపులపై హరీష్ రావు శుద్ధపూస కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణలో 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని చెరపెట్టి ఇప్పుడు నీతులు బోధిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన మామ అల్లులు ఇప్పుడు వేమన శతకాలు చెప్పడం చూస్తుంటే ముక్కున వేలేసుకుంటానన్నారు అడ్లూరి లక్ష్మణ్. గత 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. మన వారి ఆలోచన విధానం అంతా 10 సంవత్సరాలు ఉంటా వేరే పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్నాళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టింది, ఏ విధంగా వాళ్ళ పార్టీలకు ఫిరాయింపు చేసి వాళ్ళ పార్టీ తెప్పించుకునే విధంగా ఎన్ని విధాలు కష్టపెట్టిందో మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీష్ రావు మాట్లాడతాడు. ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు మాట్లాడతాడు. ఆ రోజు రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇళ్లకు పోయి వేరే సారాలు చేసి వస్తే ఇంత రేటు అని చెప్పి ఒక రేటు ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గొప్పగా ఏదో జరిగిపోయినట్టు, ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు విధంగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు ఒకటి చెప్పదలుచు. ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండొద్దని చెప్పి